నమస్తేనండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో ఎక్కువ అధికంగా ఫ్లవర్ రావడానికి ఎకరానికి వచ్చేసి మనకు 10 క్వింటల్ పైననే మనకు దిగుబడి సాధించాలంటే ఇప్పుడు ఈ టైం వచ్చేసి మెయిన్ టైం అన్నమాట. సో మనం ఇప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనకు చెట్టుకు వచ్చేసి ఎక్కువ ఫ్లవర్ రావడానికి ఏ మందులు యూజ్ చేసుకోవాలి అనేది అది చూసుకోవాలన్నమాట. సో మనం ఈ వీడియోలో మనకు ఎక్కువ ఫ్లవర్ రావడానికి, అదేవిధంగా ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉండడానికి ఏ మందులు వాడుకోవాలి, ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మనం కొత్తగానే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, చాలామంది రైతులు మనకు చెప్తే. సో దాంట్లో కూడా మీ ఉన్న చిన్న పెద్ద సమస్యల గురించి మనం దాంట్లో నివారణ మందులు కావచ్చు, అదేవిధంగా కొత్త టెక్నికల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మన ఫార్మింగ్కి సంబంధించిన కొత్త తంత్రజ్ఞానాలు, అదేవిధంగా దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ మన గ్రూప్లో కూడా, వాట్సాప్ గ్రూప్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ కాకుంటే కింద లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ లింక్లో వెళ్ళి మీరు జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు కొత్త సలహాలు అనేది దొరుకుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్కి లైక్ చేయండి. సో ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసుకున్నట్లయితే పత్తి చేనులో మనకు ప్రస్తుతం వచ్చేసి ఈ సీజన్ మనకు పూత ఖాతా ఎక్కువ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు కానీ మనం చెట్టుకు వచ్చేసి 70-80 వరకు మనం పూత ఖాతా లించునుగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు 10 క్వింటల్ పైననే దిగుబడి అనేది సాధించవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే పత్తి పంటలో మనకు ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి ఏ టానిక్ వాడుకోవాలి. సో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఫ్లవర్ బూస్టర్ అనేది ఉంది, మీరు చూసుకోవచ్చు, స్క్రీన్ పైన చూపిస్తాను. సో ఈ ఫ్లవర్ బూస్టర్ అనేది మనం కూడా యూజ్ చేయడం జరిగింది. మంచి ఖాతా అనేది మనకు ఖాతా పిందె రాలనివ్వకుండా ఉంటుంది. అదేవిధంగా చెట్టుకు వచ్చేసి మనకు ఏం లేదంటే 70 కాయల వరకు అయితే ఇట్లా పూత అయితే రావడం జరిగింది. సో మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మనకు దగ్గర అయితే మనకు కాయ పూత అనేది పిందె రాళ్ళనివ్వకుండా కూడా ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ రిజల్ట్ అయితే దీని కనిపిస్తూ ఉన్నాయి. సో దీని పేరు వచ్చేసి ఫ్లవర్ బూస్టర్. ఒక ఎకరానికి మీరు తీసుకున్నట్లయితే మనకు ఒక ఎకరానికి తలిగే ఖర్చు వచ్చేసి 300 ఉంది. కేవలం 300లోనే మన ఎకరానికి 300లోనే మంచి కాదా పూత అనేది మనకు తీసుకోవచ్చు అనమాట. లీటర్ బాటర్ వచ్చేసి 600 రూపాయలు లీటర్. సో ఇది 2 ఎకరాలకైతే మనకు సరిపోతుంది. దీంట్లో కానీ మనం బోరాన్ 20% ఉన్న కానీ మిక్స్ చేసుకున్నట్లయితే మనకు పత్తి చేనులో పిందె రాళ్ళనివ్వకుండా ఉంటుంది. అదేవిధంగా ఖాతా పూత సెట్ అవుతుంది, కాయ సెట్టింగ్ కూడా బాగా వస్తుంది. అదేవిధంగా మనకు మొక్కకు ఒక హార్మోన్స్ అందించడానికి, ఈ మనకు పూతకు వాటర్ అందించడానికి అయితే మనకు చాలా విధంగా అయితే మనకు బోరాన్ 20% అయితే మనకు పనిచేస్తుంది అనమాట. సో మీ ఫ్లవర్ బూస్టర్లో బోరాన్ ఒక ఎకరానికి వచ్చేసి మనకు 2 ఎకరాలకు కూడా 1 కేజీ బోరాన్, ఈ 1 లీటర్ ఫ్లవర్ బూస్టర్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే మీకు ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఫ్లవర్ బూస్టర్ కావాలంటే కింద నంబర్ కనిపిస్తుంది కదా, దానిపైన కాల్ చేస్తే మీకు ఫ్లవర్ బూస్టర్ అనేది పంపించడం జరుగుతుంది. సో మీకు పత్తి పంటలో ఖాతా పూత రావాలి, సెట్ కావాలి, అదేవిధంగా మంచి ఫ్రూట్ సైజ్ రావాలి అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఫ్లవర్ బూస్టర్, బోరాన్ యూజ్ చేసుకోండి. దోమ కానీ ఉన్నట్లయితే మీరు అపాచీ యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు తెల్ల దోమ అయితే కనిపిస్తూ ఉంది. అపాచీ, ఉలాలా లేకపోతే పోలీస్, ఈ 3లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి. మీకు దోమ అవుతుంది, మనకు మంచి ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ సెట్టింగ్ అవుతుంది, అదేవిధంగా మనకు పిందె ఖాతా పూత రాలనివ్వకుండా ఉంటుంది. సో ఈ వీడియోలో ఎవరైనా ఖచ్చితంగా ఈ ఫ్లవర్ బూస్టర్ అయితే మనం చాలామందికి ఇచ్చాము. సో ఫ్లవర్ బూస్టర్ వాడినలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇతర రైతులకు కూడా ఇది ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఫ్లవర్ బూస్టర్ కావాలనుకుంటే కింద నంబర్ ఇస్తాను, ఆ నంబర్ పైన కాల్ చేస్తే పంపించడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ కండి, దాంట్లో కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.